మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కచివాని సింగారం గ్రామంలో రెడీమిక్స్ ప్లాంట్ ని జనవాసాల నుండి తొలగించాలని గ్రామస్తులు ధర్నాకు దిగారు. దుమ్ము ధూళి శబ్దాలతో గ్రామస్తులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ప్లాంట్ వద్ద ఆందోళనకు దిగారు. అధికారులకు రెడీమిక్స్ ప్లాంట్ కి అనుమతి ఇవ్వకూడదని విన్నవించుకున్న రెడీమిక్స్ యజమానితో కుమ్మక్కై అనుమతి ఇచ్చారని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామస్తులకు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. 3 నెలల్లో ఈ ప్రాంతం నుండి రెడీమిక్స్ ప్లాంట్ తొలగించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాలనీలో రెసిడెన్స్ అండి. యాక్చువల్లీ ఇక్కడ ఎన్వైరన్మెంట్ అంతా బాగా పీస్ఫుల్గా కామ్గా ఉంది, గ్రీన్ అని మేము ఇక్కడ రావడం జరిగింది. కానీ రీసెంట్గా ఈ రెడీమిక్స్ ప్లాంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పొల్యూషన్ చాలా ఇంక్రీజ్ అయిపోయింది. ఇంకా డస్ట్ ప్లాంట్స్ పైన, ఇంట్లో డస్ట్, దాంతో డస్ట్ అలర్జీస్, ర్యాషెస్ అన్నీ హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి పిల్లలకి, పెద్దవాళ్ళకి. సో వీ రిక్వెస్ట్ గవర్నమెంట్ 2019 నుంచి ఇక్కడ వాతావరణం బాగుందని చెప్పి మేము కష్టపడి సంపాదించిన కొన్ని లక్షలతో ఇక్కడ ఇండ్లు కొనుక్కొని నివాసం ఏర్పరచుకొని గత 4-5 సంవత్సరాలుగా ప్రశాంతంగా జీవితం సాగిస్తున్నాము. పోయిన సంవత్సరంలో అక్టోబర్లో ఈ రెడీమిక్స్ ప్లాంట్ ఇన్స్టలేషన్ వరకు ప్రారంభించారు వీళ్ళు. అప్పటి నుంచి మేము పొల్యూషన్ బోర్డు కంట్రోల్ వాళ్ళతోటి కంప్లైంట్ చేసి వాళ్ళతో మాట్లాడితే మొదట వాళ్ళు దీనికి ఎలాంటి పర్మిషన్లు లేవు అని చెప్పి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఇక్కడికి వచ్చి అన్నీ చూసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు కుమ్మక్కై ఇప్పుడు వీళ్ళే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు పర్మిషన్ ఇచ్చి దీన్ని నడిపిస్తున్నారు. మేము దీని తర్వాత పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ దగ్గరికి వెళ్ళి వారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు మండల పరిషత్ ఆఫీసర్ గారితో వెళ్ళి దీని మీద రిపోర్ట్ రాయమని చెప్తే వారు ఇప్పటి వరకు వచ్చి దీని మీద ఎలాంటి రిపోర్ట్ రాయలేదు. కాబట్టి మేము అధికారులకు అందరికీ తెలియజేయనది ఏమనగా, దయచేసి మీరు దీని మీద యాక్షన్ తీసుకొని మా ప్రాణాలు కాపాడాలని